బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లో మనం చూస్తున్నాం. ఇటు భారత్ ఏదైతే పాకిస్తాన్ పై దాడులు చేస్తుందో ఆ దాడులపై ఇటు పాక్ ప్రధాని మరొకసారి స్పందించారు. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏడుపుగొట్టు వ్యాఖ్యలను చెప్పుకోవాలి. ఇటు భారత్ కి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ పై దాడి చేస్తుందో ఆ దాడులపై అయితే ఆయన స్పందిస్తూ వస్తూ ఉన్నారు. ఇటు తాము దాడులు చేసే లోపే భారత్ విడుచుకుపడింది అంటూ కూడా ఇటు షెహబాజ్ షరీఫ్ మరొకసారి వ్యాఖ్యలు చేశారు. మేము కూడా భారత్ పై దాడి చేసేందుకు ప్లాన్ చేశాము, కానీ ఆలోపే ఇటు భారత్ మాపై మిసైళ్లతో తిరుగుబాటు చేసింది అంటూ కూడా పాక్ ప్రధాని చెప్తున్నారు. ఇటు 9, 10 తేదీల్లో భారత్ భారీ దాడికి ప్లాన్ చేశాం భారత్ పై, కానీ దానికి ముందే తెల్లవారుజామున 4:30 భారత్ కి బుద్ధి చెబుదామని మేమనుకుంటే వాళ్ళే మాకు 1 గంటకే మాపై దాడి చేశారు అంటూ కూడా ఇటు పాక్ ప్రధాని వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే వైరల్ గా మారుతున్నాయి. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ప్లాన్ చేశారు. ఇటు తెల్లవారుజామున 4:30 భారత్ కి బుద్ధి చెబుదామని మేము అనుకుని ప్లాన్ చేశాము. మేము భారత్ పై భారీ దాడికే ప్లాన్ చేశాము, కానీ ఈలోపే ఇటు భారతే మా మీద విరుచుకుపడింది అంటూ కూడా చెప్తున్నారు. ఇటు బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విరుచుకుపడింది అంటూ కూడా పాక్ పిఎం ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇవన్నీ కూడా ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. ఇటు రావల్పిండిలోని ఎయిర్పోర్ట్ పైన దాడి చేసింది అంటూ కూడా పాక్ ప్రధాని చెప్తున్నాడు. ఈ వ్యాఖ్యలంతా కూడా ఇటు అజర్బైజాన్ సమ్మిట్లోనే చేశారు ఆయన. భారత్ చేసిన దాడి ఎలా ఉందో అంటూ కూడా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. భారత్ దాడికి సంబంధించి కూడా ఇటు పాక్ ప్రధాని ఈ విధంగా స్పందించడం చూస్తూ ఉంటే భారత్ దాడి ఏ విధంగా చేస్తుంది అనేది మరొకసారి నిరూపితమవుతోంది. మొదటి నుంచి కూడా ఇటు భారత్ ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళు ఇటు జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై దాడి చేస్తారో అప్పటి నుంచి కూడా ఇటు భారత్ మేము తిరిగి మీకు పాకిస్తాన్కి సమాధానం చెప్తాము, భారత్ అంటే ఏంటో సత్తా చూపిస్తాము అనే విధంగా ఇటు భారత్ చెప్పుకొచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఇటు పాకిస్తాన్ కూడా మేము తిరిగి వాళ్ళకి సమాధానం చెప్తామంటూ కూడా పాకిస్తాన్ చెప్పింది. ఇటు భారత్ అలాగే పాకిస్తాన్ రెండు యుద్ధాలు నడుస్తున్న సమయంలో మేము భారత్ పైనే విరుచుకుపడ్డాము అంటూ కూడా ఆ పాకిస్తాన్ చెప్పిన నేపథ్యంలో మేము వాళ్ళపైనే ఎదురు దాడికి దిగాము, మేమే గెలిచాము, మేమే ఈ విధంగా దాడులకు పాల్పడి ఇంతమందిని చంపేశాము అన్న విధంగా పాకిస్తాన్ చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వ్యాఖ్యలు చేశారో పిఎం అవన్నీ కూడా బూటకాలే అని చెప్పేసి కూడా క్లియర్గా మనకి అర్థమవుతోంది. అసలు దీనికి సంబంధించి అసలు పాక్ ప్రధాని ఏమన్నారో ఒకసారి చూద్దాం. And then, ladies and gentlemen, we on 9th and 10th night we decided to respond in a measured fashion to Indian aggression, and we had decided that at 4:30 in the morning after Fajr prayers, Pakistan armed forces led very ably by our Field Marshal, Chief Army Staff sitting here, Syed Asim Munir, to teach a lesson to our enemy. But before that hour reached, India again launched missile attacks, BrahMos, and hit Pakistan's various provinces, including airport in Rawalpindi and other places. And then, ladies and gentlemen, we on 9th and 10th night we decided to respond in a measured fashion to Indian aggression, and we had decided that at 4:30 in the morning after Fajr prayers, Pakistan armed forces led very ably by our Field Marshal, Chief Army Staff sitting here, Syed Asim Munir, to teach a lesson to our enemy. But before that hour reached, India again launched missile attacks, BrahMos, and hit Pakistan's various provinces, including airport in Rawalpindi and other places. And
రైట్, ఇక ప్రస్తుతం అయితే పాకిస్తాన్ పై భారత్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఇటు పాక్ ప్రధాని స్పందించారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివాని అడిగి తెలుసుకుందాం. శివ, మనం చూస్తున్నాం ఇటు భారత్ ఏదైతే దాడి చేస్తుందో దానికి సంబంధించి కూడా ఇటు పాక్ ప్రధాని స్పందించారు. సో మొత్తంగా ఆయన వ్యాఖ్యలను బట్టి మనం చూస్తే ఇటు పాకిస్తాన్ వైఖరి బయటపడిందనుకోవచ్చా దాడులకు సంబంధించి? డెఫినెట్ గా ఏదైతే దాడులు జరిగిన తర్వాత రోజుకు ఒక కొత్త రోగం ఎన్నుకుంటున్న పరిస్థితి పాకిస్తాన్ పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే భారత్ దాడులపై పాకిస్తాన్ ప్రధాని కొత్త వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే తాము దాడి చేసే లోపే భారత్ గిడుచుకుపడింది అనేది షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. 9-10 తేదీలో భారత్ పై భారీ దాడికి ప్లాన్ చేశామంటూ కూడా పాక్ పిఎం అన్నారు. కానీ ఈ లోపే మేము దాడి చేద్దాం అనుకున్న లోపే దాడి చేసి చూపించింది భారత్ అనేది కూడా ఆయన తెల్లవారుజామున 4:30 భారత్ కు మేము బుద్ధి చెప్దాం అనుకున్నాము, కానీ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ప్లాన్ చేశారంటూ కూడా ఆయన తెలియజేశారు. కానీ దానికంటే ముందే భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడిందంటూ కూడా పాక్ పిఎం షహబాజ్ షరీఫ్ తెలియజేశారు. రావల్పేటలో ఎయిర్పోర్ట్ పైన దాడి చేసిందంటూ కూడా ఆయన ధృవీకరించారు. ఏదైతే ప్రధానంగా గత కొంతకాలంగా పాకిస్తాన్ భారత్ పై దాడి చేసి పై చేయి సాధించామంటూ అక్కడ ప్రకటించుకుని అక్కడ ప్రజల మన్ననలు పొందేందుకు అనేక విధాలుగా భారత్ కు సంబంధించిన అనేక క్షిపణులను, డ్రోన్లను, రఫేల్ జెట్స్ ను కూడా మేము కూల్ చేసామంటూ కూడా అక్కడ మనమే పై చేయి సాధించామంటూ అక్కడ ప్రజలలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే విధంగా కూడా అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే విజయం మనదే, భారత్ పై పై చేయి సాధించామని చెప్పేటప్పటికీ అక్కడున్న ప్రజలు కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మాటలు విని రోడ్లపైకి రాకెట్ లాంచర్స్, అలాగే బాంబులు పేల్చుకుంటూ, టపాసులు పేల్చుకుంటూ కూడా సంబరాలు, రోడ్లపై ర్యాలీ తీసుకుంటూ కూడా వారు సంబరాలు చేసుకున్నారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి వాళ్ళు అక్కడ ఎవరైతే ఆర్మీ చీఫ్ గా ఉన్న ఆసిఫ్ మునీర్ కు ఆర్మీ మార్షల్ గా ప్రమోట్ చేస్తూ కూడా ఆయనకు పదోన్నతి కల్పించారు. అంటే భారత్ పై దాడి చేసే క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి మనం పై చేయి సాధించడంలో, భారత్ పై మనం విజయం సాధించడంలో ఆసిఫ్ మునీర్ కీలకంగా వ్యవహరించారు. సైన్యాన్ని నడిపించడంలో గాని, వారిపై దాడి చేయడంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి మనం గెలుపొందడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఆయనకు పదోన్నతి కల్పిస్తున్నామంటూ కూడా ఆయనకి ఎయిర్ మార్షల్ పదోన్నతి కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఏదైతే మే నెల 9-10 తేదీల మధ్యరాత్రి భారతదేశం పై రావల్పిండిలోని విమానాశ్రయంతో సహా కీలకమైన సైనిక స్థావరాలను దాడి చేయడానికి బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించినప్పుడు తమ సైన్యం తెలియకుండానే చిక్కుకుందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అంగీకరించారు. అంటే పాకిస్తాన్ పక్షాన్ని నిలిచిన కొద్ది దేశాల్లో ఒకటైన అజర్బైజాన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ ఏదైతే ఇంతకుముందు మనం మాట్లాడుతున్న వ్యాఖ్యలను, ఈ వ్యాఖ్యలను కూడా అజర్బైజాన్ లో జరిగిన ఒక సభలో ఈ వ్యాఖ్యలను కూడా చేశారు. ఆసిఫ్ మునీర్ నేతృత్వంలోని సైన్యం మే 10న ఉదయం ప్రార్థనల తర్వాత ఇక భారత్ ఏదైతే పాకిస్తాన్ పై దాడులు చేస్తుందో ఆ దాడులకు సంబంధించి ఇటు పాకిస్తాన్ ప్రధాని స్పందించారు. ఇటు భారత్ చేసే దాడులకు సంబంధించి ఆ రోజు ఏదైతే ఆపరేషన్ సింధూర్ని భారత్ చేపట్టిందో దానికంటే ముందుగానే 4:30 మేము కూడా భారత్ పై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తాం, బట్ అంతకంటే ముందే ఇటు భారత్ మా మీద దాడి చేసి విరుచుకుపడింది అంటూ కూడా అక్కడున్న ప్రధాని స్పందించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్గా మారాయని చెప్పుకోవాలి. సో మొత్తానికి ఆ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని చెప్పుకోవాలి. ఇటు భారత్ చేసిన దాడి ఎలా ఉందో వాళ్ళు ఒప్పుకున్నట్లుగా కూడా మనకు కనిపిస్తోంది. ఇటు ఎప్పుడైతే అక్కడ దాడి జరిగిందో, ఇటు ఆపరేషన్ సింధూర్ దాడి చేసిందో భారత్, ఆ తర్వాత కూడా ఇంకా యుద్ధాలు కొనసాగాయి. సో ఆ నేపథ్యంలో ఇటు భారత్ పై మనం పై చేయి సాధించాము అంటూ కూడా అక్కడున్న ప్రజలకి అక్కడ వాళ్ళంతా చెప్పుకొచ్చారు. తీవ్ర స్థాయికి చేరాయి అంటూ కూడా పాకిస్తాన్ ఒప్పుకుంది. మనం పై చేయి సాధించాము, పేరు ప్రఖ్యాతల కోసమే ఇటు పాకిస్తాన్ అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఒక అలర్ట్ని జారీ చేసింది. మనమే పై చేయి సాధించాం భారత్ మీద అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో ఆ వ్యాఖ్యలన్నీ కూడా బూటకప్పనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎప్పుడైతే ఇటు ప్రధాని దానికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారో పాక్ ప్రధాని, ఈ వ్యాఖ్యలన్నీ కూడా చూసుకుంటే ఇటు భారత సత్తా ఏంటో పాక్ ప్రధాని మరొకసారి వెల్లడించారు.